పూర్ణ సంఖ్యల భాగాహార ధర్మములు రెండవ భాగం. పిల్లలు, ఈరోజు మనం పూర్ణ సంఖ్యల భాగాహార ధర్మాల్లో ప్రత్యేకించి సహచర ధర్మము మరియు 0-1ల ధర్మాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పటివరకు మనం పూర్ణ సంఖ్యల భాగాహారంలో సంవృత ధర్మము మరియు స్థిత్యంతర ధర్మాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన ధర్మాలని చూద్దాం. మనకి -16, 4 మరియు -2 అనే 3 పూర్ణ సంఖ్యలు ఇవ్వబడ్డాయి అనుకుందాం. సంఖ్యల సమూహాలని మార్చి భాగించడానికి ప్రయత్నిద్దాం. అంటే -16 / 4 / -2 మరియు -16 / 4 / -2 ఇవి రెండు కూడా సమానం అని చెప్పగలమా? చూద్దాం. మొదటగా -16 / 4 / -2 తీసుకుందాం. ఇందులో మొదట -16ను 4చే భాగించి ఆ తర్వాత -2తో భాగించాలి. 4ను 2తో భాగించి మైనస్ గుర్తును భాగిస్తే ప్లస్ గుర్తు వస్తుంది. అంటే -4 / -2 అంటే దాని విలువ 2 అవుతుంది. ఇప్పుడు -16 / 4 / -2 ఈజ్ ఈక్వల్ టు -16 / -2 ఈజ్ ఈక్వల్ టు 8. కాబట్టి -16 / 4 / -2 మరియు -16 / 4 / -2లు సమానం కాదు. సంఖ్యల సమూహం మారితే ఫలితం కూడా మారుతుంది. అందువల్ల మనం పూర్ణ సంఖ్యల భాగాహారము సంఖ్యల సమూహంతో పాటు మార్పు చెందుతుంది అని చెప్పొచ్చు. ఎలా అంటే -16 / 4 / -2 ఈజ్ నాట్ ఈక్వల్ టు -16 / 4 / -2. కాబట్టి పూర్ణ సంఖ్యల భాగాహారము సహచర ధర్మాన్ని పాటించదు అని చెప్పచ్చు. ఇప్పుడు ఒక పూర్ణ సంఖ్యను 1చే భాగించినప్పుడు ఏమవుతుందో చూద్దాం. 7 / 1 ఈజ్ ఈక్వల్ టు 7. -4 / 1 ఈజ్ ఈక్వల్ టు -4. కాబట్టి ఏ పూర్ణ సంఖ్యనైనా 1చే భాగించగా అదే పూర్ణ సంఖ్య వస్తుంది. మరి ఏ పూర్ణ సంఖ్యనైనా -1చే భాగిస్తే ఏం జరుగుతుంది? -8 / -1 ఎంత? అలాగే 11 / -1 ఎంత? 8ని 1చే భాగిస్తే 8 మరియు మైనస్ ఇక్కడ కొట్టివేయబడతాయి. -8 / -1 ఈజ్ ఈక్వల్ టు 8. అదేవిధంగా 11 / -1 ఈజ్ ఈక్వల్ టు -11. కాబట్టి ఏ పూర్ణ సంఖ్యనైనా -1చే భాగిస్తే అదే పూర్ణ సంఖ్య రాదు. ఇప్పుడు 0 యొక్క ధర్మాన్ని చూద్దాం. 0ను 2చే భాగిస్తే ఏమవుతుంది? 2 0 0 మరియు శేషం 0. కాబట్టి 0/2 ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా 0/-5 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి కనుక పూర్ణాంకాల వలె 0ను ఏ శూన్యేతర పూర్ణ సంఖ్యచే భాగించినా 0 అవుతుంది. కనుక 0ను ఏ శూన్యేతర పూర్ణ సంఖ్యచే భాగించినను 0 మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఈరోజు నేర్చుకున్న విషయాలన్నీ ఒకసారి పునశ్చరణ చేద్దాం. పూర్ణ సంఖ్యల భాగాహారంలో సంఖ్యల సమూహాలు మార్చడం వల్ల ఫలితం మారుతుంది. అంటే పూర్ణ సంఖ్యల భాగాహారం సహచర ధర్మాన్ని పాటించదు. 0ను ఏ శూన్యేతర పూర్ణ సంఖ్యచే భాగించినను ఫలితం ఎల్లప్పుడూ 0 మాత్రమే. ఉదాహరణకి 0 / 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఏదైనా ఒక పూర్ణ సంఖ్యను 1చే భాగిస్తే అదే సంఖ్య వస్తుంది. ఉదాహరణకి -7 / 1 ఈజ్ ఈక్వల్ టు -7. ఇది ఈరోజు పాఠంలోని సారాంశం. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మళ్ళీ నేర్చుకుందాం. అంతవరకు సెలవు.